మాయమైపోయాడమ్మా మనిషన్నవాడు. తెలంగాణ జానపద సాహిత్యం, తెలుగు జానపద సాహిత్యంలోని అందెల రవమిక మూగపోయి అందెశ్రీ గారు కన్నుమూశారు. జానపద సాహిత్యానికి కావ్య గౌరవాన్ని దక్కించిన కవి, సినిమా పాటలకు శోభను తెచ్చిన కవి ఒక అందెశ్రీ గారు. ఎంతో మంది ప్రజల మాటలకు గేయ రూపాన్నిచ్చిన కవి అందెశ్రీ గారు. నేటి సిద్దిపేట జిల్లాలోని రేబర్తి గ్రామంలో 1961న అందే ఎల్లయ్యగా జన్మించిన అందెశ్రీ గారు అనాథగా బాల్యాన్ని గడిపారు. యాదృచ్ఛికమేమో గాని నాటి గాయాలే ఆయన గేయాలకు పునాదులయ్యాయి. గొర్రెలు కాసిన ఆ కుర్రవాడి ఆర్తి 3000 పాటలకు పురుడుపోసి. ఎర్ర సముద్రం సినిమాకు గాను ఆయన రాసిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే గేయం ఆంధ్ర విశ్వవిద్యాలయపు పాఠ్యపుస్తకాలకెక్కి సినిమా పాటల సాహిత్యానికే శోభనిచ్చింది. ఆయన సాహితీ కృషికి గాను కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్నిచ్చి సత్కరించింది. అంతేకాకుండా ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చిరస్మరణీయమైంది. అంతటి గొప్ప రచయిత, కవి, గేయకర్త, మానవతావాది మరణించడం తెలుగు సాహిత్యానికే గాక తెలుగు సంస్కృతి మొత్తానికి తీర్చలేని లోటు. కానీ జాషువా గారు అన్నట్లు సుకవి జీవించు ప్రజలకు నాలుకలయందు. కాబట్టి అందెశ్రీ గారు రాసిన పాటలున్నంత వరకు ఆయన చిరంజీవి. ఈ విషాద సమయంలో ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆశిస్తూ అమిగోస్ ఐఏఎస్ అకాడమీ అశ్రు నివాళినర్పిస్తుంది.